ఒంగోలు నియోజకవర్గంలో అత్యధికంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైసీపీనే ఇక్కడ విజయబావుట ఎగరేయటం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో దీనికి భిన్నంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఒంగోలులో పోటీ చేయడం జరిగింది. అయితే ఒంగోలు నియోజకవర్గంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి గత ఎన్నికలకు భిన్నంగా కూడా ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 14 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఓడిపోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో అదే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇక్కడ బరిలో తిరగడం జరిగింది. 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి అత్యధిక మెజార్టీతో కూడా సిద్ధారాఘవరావుని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన మీద భారీ మెజార్టీతో కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలవడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని కూడా ప్రజలందరూ చర్చించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో చెవిరెడ్డి అనూహ్యంగా చివరిలో తన అంగబలం ఆర్థిక బలం ప్రదర్శించినప్పటికి కూడా మాగుంటను ఢీకుంటాడా లేదా అనేది కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఎందుకంటే చెవిరెడ్డి ఇక్కడ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కానీ ఒంగోలు నియోజకవర్గంలో కానీ చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆయన ప్రచారానికి దిగలేదు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా అంతగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. వారు ఇరువురు కూడా పశ్చిమ ప్రాంతం వైపే ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. పశ్చిమ ప్రాంతంలో కూడా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండటంతో అక్కడ ఎక్కువగా కూడా వాడు ప్రచార కార్యక్రమంలో కూడా ఎక్కువ దృష్టి పెట్టడం ఆ నియోజకవర్గంలో వారందరూ కూడా తిరగటం జరిగింది. సో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఒంగోలు నియోజకవర్గంలో కనుక మాగుంట కనుక విజయకేతనం కనుక ఎగరేస్తే చరిత్ర అని చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు జరిగినాయి. గతంలో బలరాం గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. తదనంతరం జరిగిన మార్పుల దృష్ట్యా కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్లో కూడా విజయబావుట ఎగరైనటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు కనుక మాగుంట శ్రీనివాసులరెడ్డి కనుక గెలిస్తే మాత్రం ఒంగోలులో చరిత్ర సృష్టించారని కూడా చెప్పవచ్చు. కొంత క్రాస్ ఓటింగ్ పడిందని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మరో 2 వారాల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో పార్టీకి బలం చేకూరుతుందా లేకపోతే సీటు వైసీపీ గెలుచుకుంటుందా, తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని కూడా మనం తెలుసుకోవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం.